ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ విద్యా సంస్థ ఇండియన్ స్ప్రింగ్ హై స్కూల్లో జరిగిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో విశిష్ట అతిథి ఎడ్యుకేషనలిస్ట్ అయిన ఎండి రియాజ్ పాల్గొన్నారు. ఆయన భావితరాల విద్యార్థుల గురించి టెక్నాలజికల్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గురించి ప్రసంగించారు. ప్రపంచంలో ప్రస్తుతం అనుసరిస్తున్న మోడర్న్ టెక్నాలజికల్ సిస్టమ్ను ఇండియన్ స్ప్రింగ్స్ హై స్కూల్ నందు మెన్షన్ చేశారని తెలిపారు. ప్రస్తుత సమాజానికి అవసరమైన ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను కంప్యూటర్ ట్రైనింగ్ను పాఠశాలలో ప్రవేశపెట్టామని డైరెక్టర్ ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ రాజు తన ప్రసంగంలో తెలిపారు. ఐఐటి ఫౌండేషన్, నీట్, సివిల్స్లో శిక్షణ పొందిన ప్రత్యేక టీచర్ల బృందంచే శిక్షణ ఇప్పిస్తున్నామని వారు తెలిపారు. భారతదేశం గర్వించే బిడ్డల్ని, భారతదేశం గర్వించే కొత్త జనరేషన్ క్రియేట్ చేయడంలో తన పాత్రను పోషిస్తుందని ఆశిస్తూ నాకు ములుగులో ఒక చిన్న మీటింగ్ ఉంది. మనం 6 గంటలకు నేను మన హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. రాత్రి 9 గంటలకి ఒక టీవీ షోలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించిన ఒక షో ఉంది. కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ టైం ఉండలేను. మళ్ళీ మీ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయినాక ఈ స్కూల్ ఏదైనా సాధించినాక ఈ పిల్లలకి మనకి యాన్యువల్ డే చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ వస్తాను. ఒక రకంగా చెప్పాలంటే గురువు కంటే ఎక్కువ నాకేనా ప్రొఫెసర్ ఎండి రియాజ్ గారికి, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ రాజు సార్ గారికి ఈరోజు ఈ ఓరియంటేషన్కి సంబంధించి పిల్లలతో ఇక్కడ దాకా వర్క్ చేసిన పేరెంట్స్, పిల్లలకు ప్రపంచంలో విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు 3R రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్స్గా ఉండే స్కూల్ బాధ్యతలు ఈరోజు 7Rకి వెళ్ళాయి. రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్స్, రైట్స్ అండ్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిలేషన్షిప్స్ అనే లెవెల్లోకి, రిక్రియేషన్ లెవెల్లోకి. బట్ ఈ మారుతున్న విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అనేక విద్యాలయాలు, అనేక స్కూల్స్ మారడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల విద్యారంగంలో ఒక రకమైన అనిశ్చిత ఏర్పడింది. కానీ కొన్ని పాఠశాలలు మాత్రమే ప్రపంచంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, ప్రధానంగా టెక్నాలజీ రంగంలో కానీ, కమ్యూనికేషన్ రంగంలో కానీ, సోషల్ సైన్సెస్లో వస్తున్న మార్పుల్ని కొన్ని విద్యా సంస్థలు మాత్రమే ఓన్ చేసుకుని ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఇండియన్ స్ప్రింగ్స్ హై స్కూల్లో బేసిక్స్ నుంచి, అంటే ఈ రీసెంట్గా మనకు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన విధానాలను బేస్ చేసుకుంటూ వస్తున్న తరాన్ని, కొత్త జనరేషన్కి ఈ వస్తున్న మార్పులని అప్లై చేసి ఒక మంచి భవిష్యత్తును విద్యార్థులకు అందజేసే క్రమంలో ఈ స్కూల్ని రన్ చేసి దానికి సంబంధించిన కరికులంని డిజైన్ చేశారు. ఆ కరికులం డిజైన్ని పేరెంట్స్కు పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగానే నన్ను గెస్ట్గా ఇక్కడికి ఆహ్వానించారు. కాబట్టి ఈ మారుతున్న ధోరణులకు అనుగుణంగా ఈ న్యూ వండర్స్, ఈ కరికులం చేంజెస్ ఏవైతున్నాయో ఆ కోణంలో ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ ఏదైతుందో అది భవిష్యత్తులో కనుక తన కృషిని కొనసాగిస్తే ఒక అద్భుతమైన విద్యార్థుల్ని, ఒక అద్భుతమైన విద్యా అవకాశాలని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో తన బాధ్యతను నిర్వర్తిస్తారు.